సో దానికంటే ముందు అంటే భారతదేశానికంటే ముందు ఉన్నటువంటి మిగతా దేశాలు ఏవంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా. సో ఇక్కడ చూడండి 86.1 మిలియన్ సామర్థ్యంతో యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో, 67.8 మిలియన్ సీట్లతో రెండో ప్లేస్లో ఉంది ఏది అంటే చైనా. సో మనది ఎంత సామర్థ్యం ఉంది అంటే ఏప్రిల్ 2014లో మన సీట్ల సామర్థ్యం ఎంత అంటే 7.9 మిలియన్స్. అది కాస్త 2024 ఏప్రిల్ ఎంత అయింది అంటే 15.5K. ఎంత 15.5 అంటే సీట్ల సామర్థ్యం పరంగా మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో ఉంది చైనా, థర్డ్ ప్లేస్లో ఉంది భారతదేశం తర్వాత నెక్స్ట్ ఉన్న స్థానాలు ఎవరివి అంటే బ్రెజిల్ మరియు ఇండోనేషియా. ఇది బ్రెజిల్ మరియు ఇండోనేషియా. సో దీనికి సంబంధించిన డాటా ఎవరిస్తారు అంటే ఓఏజీ డాటా. ఏంటి ఓఏజీ డాటా ప్రకారం ఇది భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్ మార్కెట్గా ఉద్భవించింది. సో మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏది దేశీయ ఎయిర్లైన్ దాంట్లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో ఉంది ఏది అంటే చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా, ఫోర్త్ ప్లేస్లో బ్రెజిల్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా.